శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే ఆశ్వీజ మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉంది. దసరా శరన్నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:31 వరకు ఉంది. ఆ తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఈ రాక్షస యోగం మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు మధ్యాహ్నం 3:31 ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా స్నేహితులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. వాటితో పాటు జీలకర్ర కూడా నోట్లో వేసుకుని వెళ్ళండి. ఈ రెండు నోట్లో వేసుకుని వెళితే రాక్షస యోగం ఉన్నప్పటికీ మిత్రులతో గొడవలు జరగవు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3:31 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. గురువారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే చరయోగం ఉంది. ఈ చరయోగం చెడు వార్తలు వినే అవకాశాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:31 లోపు అయితే స్నేహితులతో గొడవలు వస్తాయి. 3:31 తర్వాత బయటకు వెళితే ఏవైనా చెడు వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ చరయోగం వల్ల చెడు వార్తలు వినకుండా ఉండటానికి జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. ఇలా ధనియాలు జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళటం ద్వారా రెండు యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ 12 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు, ప్రయాణాలు విజయవంతం చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో, శుక్రుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు అప్రమత్తంగా వ్యవహరించాలి. 1కి 10 సార్లు ఆలోచించి ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యారాశిలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కొద్దిగా 12 రాశుల వాళ్ళకి మానసికంగా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో ముందడుగు వేయాలి. చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథునంలో, బుధుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనేటప్పుడు, ప్రాపర్టీస్ అమ్మేటప్పుడు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకొని ముందడుగు వేయటం 12 రాశుల వాళ్ళకి అవసరం. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. హస్తా నక్షత్రం మధ్యాహ్నం 3:31 వరకు ఉంది. ఈ హస్తా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, వివాహం లాంటి కార్యక్రమాలు చేయవచ్చు. అలాగే అన్నప్రాసన, సీమంతము, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కూడా హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. వాహనాలు కొనటానికి, అమ్మటానికి కూడా ఈ హస్తా నక్షత్రం మంచిది. వ్యవసాయదారులు వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేయడానికి హస్తా నక్షత్రం అనుకూలిస్తుంది. రత్నాలు కొనటానికి, కొన్న రత్నాలు ధరించడానికి హస్తా నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా హస్తా నక్షత్రం చాలా మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. ప్రభుత్వపరమైనటువంటి పనులకు, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవడానికి హస్తా నక్షత్రం మంచిది. మధ్యాహ్నం 3:31 వరకు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:31 తర్వాత చిత్తా నక్షత్రం వచ్చింది. ఈ చిత్తా నక్షత్రం ఉన్న సమయంలో కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవచ్చు, కంప్యూటర్ కోచింగులు నేర్చుకోవచ్చు, పెయింటింగ్ కోర్సులు నేర్చుకోవచ్చు. గర్భాధానం కార్యక్రమానికి ఈ చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాలు కూడా చిత్తా నక్షత్రం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి వినియోగించుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ చిత్తా నక్షత్రం చాలా మంచిది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవటం మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు అనవసరంగా ధనం పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ధనానికి సంబంధించి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనపరంగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ధనం రావడానికి
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. అలాగే సుఖభోజన ప్రాప్తి యోగం ఉంది. అంటే మంచి రుచికరమైన బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగం వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరక పీడ ఉంటుంది. అంటే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఉత్సాహం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఉత్సాహాన్ని పెంచుకొని మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే కార్యసిద్ధిని పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే విద్యార్థులు తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. ధనలాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తల్లిగారి ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో సుఖము శాంతి లభిస్తాయి. అదృష్టం కలిగే యోగం కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల భయం కలుగుతుంది. అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి తులారాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఈరోజు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేయాలి. డబ్బు పరమైన భద్రత కూడా పాటించడం అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రుణ బాధల నుంచి బయటపడటానికి తగిన ప్రయత్నాలు చేయటం అవసరము. లేకపోతే అప్పుల వల్ల కొద్దిపాటి చిక్కులు చికాకులకు లోనయ్యే సూచనలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదో ఒక విధంగా ధనం సమకూర్చుకొని అప్పుల బాధల నుంచి బయటపడే ప్రయత్నం చేసినట్లయితే అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా చాలా సులభంగా ఆ పనిని పూర్తి చేసుకోగలుగుతారు. కొద్దిపాటి ప్రయత్నంతోనే కార్యసిద్ధి ఏర్పడుతుంది. బంధుమిత్రుల వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి చక్కటి పురోభివృద్ధిని సాధించే యోగం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అలాగే మనోవేదన కొన్ని వ్యవహారాల్లో ఉంటుంది. ఆ మనోవేదన అధిగమించే ప్రయత్నం చేయటం కుంభరాశి వాళ్ళకి చాలా అవసరము. అప్పుడే మానసికంగా స్థిరత్వం వస్తుంది. అప్పుడు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో కొద్దిపాటి చిక్కులు చికాకులకు లోనయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అంతిమంగా చక్కటి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు జగన్మాత బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తుంది. కాబట్టి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. ఈ గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర మంచిది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి, నూతన వస్త్రాలు ధరించడానికి గురుహోర అనుకూలిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి గురుహోర అనుకూలం. పిల్లల్ని ఊయల్లో వేయటానికి కూడా గురుహోర అనుకూలిస్తుంది. అలాగే వివాహపరమైన ముఖ్యమైన చర్చలకు గురుహోర అనుకూలం. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలకు గురుహోర అనుకూలిస్తుంది. ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి కూడా గురుహోర చాలా మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా, అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.